సమాజదర్శిని ప్రేక్షకులందరికీ అమ్మమ్మ వంటిల్లు కార్యక్రమంలో మన పాత రుచులకి స్వాగతం. ఈరోజు మీకు ఆవబెట్టిన పనసపొట్టు కూర ఎట్లా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: పనసపొట్టు, ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఆవాలు, జీడిపప్పు, చీలికలు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు, ఇంగువ, బెల్లం, ఆవాల పేస్ట్, నానబెట్టుకున్న చింతపండు. తిరగమూతకు కావాల్సిన పదార్థాలు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మిరపకాయలు, మెంతులు. పనసకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ దీనిలో చాలా పోషకాలు, మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు దీనిలో ఉన్నాయి. అది పోషకాల గని అండంలో ఎలాంటి సందేహం లేదు. దీనిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం కాకుండా విటమిన్ బి, విటమిన్ సి కూడా ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యానికి, తర్వాత మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. జీర్ణ ప్రక్రియ కూడా ఇది చాలా సహాయపడుతుంది. మనకి మార్కెట్లో పనసపొట్టు దొరుకుతుంది. దాన్ని అయితే ఒకసారి కడిగి పెట్టుకుంటే చాలు. ప్యాకెట్లో అమ్మే పనసపొట్టును ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 2-3 సార్లు కడిగి నీరు తీసేసి పక్కన పెట్టుకోండి. తయారు చేసుకునే విధానం: ముందుగా కొన్ని ఆవాలను తీసుకుని ఇట్లా చిన్న జార్లో బ్లేడ్ మునిగే వరకు వేసుకోండి. దీనిలో ఒక మిరపకాయ, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం ఇంగువ, ఈ విధంగా అన్నీ కలిపి ముందు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని ఇలా తీసుకుని ఒక బౌల్లో కొంచెం నీళ్లు పోసి 1 గంట ముందు, కనీసం అరగంట ముందు దీన్ని ఇట్లా నానబెట్టండి. ఎందుకంటే దీనిలో వేసిన ఇంగువ, కారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి చాలా మంచి ఘాటు, రుచి కూడా వస్తాయి. అప్పటికప్పుడు వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ ఇంత రుచిగా ఉండదు. ముందుగా స్టవ్ వెలిగించి బుల్లిముకుడు పెట్టుకోండి. ఇప్పుడు మనం కడిగి రెడీగా పెట్టుకున్న పనసపొట్టుని దీనిలో వేసి దానిలో ఈ పనసపొట్టు మునిగే వరకు, అంటే ఎక్కువ నీళ్లు పోయకండి, ఇట్లా మునిగేంత వరకు పోస్తే చాలు. ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత దానిలో నీళ్లు మిగిలితే పారబోయాల్సి వస్తుంది. దీనిలో ఓల్డన్ని పోషక విలువలు ఉంటాయి కాబట్టి నీళ్ళని పారబోయద్దు. ఇట్లా ఈ పనసపొట్టుని దాదాపు 8-10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇక చూస్తున్నారు కదా, ఇది బాగా ఉడికిపోయింది. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 7 మినిట్స్ పట్టింది ఉడకడానికి. మీరు ఎంత తీసుకుంటే దాన్ని బట్టి నీళ్లు పోయండి. జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోండి. దీనిలో ఇంకా కొంచెం వాటర్ మాత్రమే ఉంది. ఇంకొంచెం ఎగిరాక దీన్ని తీసేద్దాం. మీకు చూడండి, నీళ్ళన్నీ ఆల్మోస్ట్ ఎగిరిపోయాయి. అయినా కూడా దీన్ని నేను చిల్లులు జల్లెల్లో వేస్తున్నాను. కొంచెం తడే ఉన్నా ఉంటే ఈ విధంగా వేసేసుకోండి. కొంచెం దానిలో ఏమన్నా నీళ్ళు ఉంటే కనుక కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు బూర్లముకుడు పెట్టి దీనిలో తగినంత నూనె వేసుకోండి. ఈ కూరలో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తున్నాను. నూనె బాగా కాగింది కదా, ఇప్పుడు ముందు కొద్దిగా మెంతులు వేసాను. ప్రతి పులుసు కూరలో కూడా మెంతులు వేసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి, ఒక 1/2 స్పూన్ ఆవాలు. ఆవాలు చిటపట్లాడాక కొంచెం మినపప్పు, అలాగే శనగపప్పు, ఎండుమిరపకాయ, కొంచెం జీలకర్ర. తిరగమూత వేగిపోయింది కదా, ఇప్పుడు దీనిలో జీడిపప్పు వేసుకోండి. ఈ పనసపొట్టు కూరలో, ఎస్పెషల్లీ పనసపొట్టు కూరలో జీడిపప్పు చాలా బాగుంటుంది. ఇది ప్రోటీన్ కూడా కాబట్టి కొంచెం జీడిపప్పు వేసుకోండి. చూస్తున్నారు కదా, జీడిపప్పు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయండి. తగినంత ఇంగువ చాలా రుచిని తెస్తుంది కాబట్టి మనం పులుసు కూరల్లో కంపల్సరీ ఇంగువ వేయాలి. పనసపొట్టు ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఇది ప్యాకెట్లో ఉన్నది కాబట్టి దీనిలో ఉప్పు కొంచెం ఉంటుంది. అందుకని మనం ఉప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, కొద్దిగా కారం,
మనకి ఎన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నా కారం రుచి కారందే, కాబట్టి కారం కూడా వేసుకోవాలి, కొంచెం పొడి కారం. చూస్తున్నారు కదా, ఇది బాగా వేగింది. ఇట్లా చక్కగా వేగాక దీని మీద మనం రెడీగా ఉంచుకున్న చిక్కటి చింతపండు ఉంది కదా, దీనికి సరిపడా చింతపండు రసం వేయండి. ఇది పులుసు కూర కాబట్టి దీనిలో కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది. దీనివల్ల కూరకి చాలా రుచి వస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. కొంచెం బెల్లం వేసుకోండి. ఇగో కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి కూర తీసుకున్న తర్వాత 10 నిమిషాలు దాన్ని బాగా చల్లారనివ్వండి. ఎందుకంటే ముఖ్యంగా ఆవ పెట్టేటప్పుడు కూరలు వేడిగా ఉండకూడదు. వేడి మీద మనం ఆవ పెట్టామంటే అది దానిలో చేదొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కూర పూర్తిగా చల్లారాక ఇగో చూడండి, నేను ఒక 10 నిమిషాలు దీన్ని ఇట్లా చల్లారనిచ్చాను. ఇప్పుడు దీనిలో ఆవ పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా ఆవ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి 2 చెంచాలు పడుతుంది. అంతగా ఆవ టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు 1 చెంచా వేసుకున్నా సరిపోతుంది. మీరు మొదటిసారి చేసేటట్టయితే కొంచెం తక్కువే వేసుకొని చూడండి. నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కావాలంటే. ఇక చూడండి, ఇది ఆవ పెట్టిన పనస పొట్టు కూర. చూస్తున్నారు కదా, చూడడానికే చాలా ఎమ్మిగా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, తిని ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.